హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈ రోజు నేను మినపప్పుతో బెల్లంగారం చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి, మీకు చూపించేస్తాను. ఇవి కూడా చూడండి. ముందుగా నేను మినపగుళ్ళు తీసుకున్నానండి ఒక బౌల్తో. ఈ బౌల్తో ఒక 1 కప్ వరకు తీసుకున్నాను. దీన్ని వాష్ చేసుకున్నానండి. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకుని ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. అలానే ఒక 1/2 కిలో వరకు బెల్లం తీసుకున్నానండి. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చితపట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అలానే మనకి ఈ పిండిలోకి టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్ తీసుకున్నానండి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఈ పిండిని కొంచెం కలుపుకుందామండి. మనం మిక్సీలో పట్టుకుని కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల కొంచెం మెత్తగా స్పాంజీలా వస్తాయి అన్నమాట గారెలు. చూసారు కదండి, సాల్ట్ వేసుకుని పిండిని కలిపేసుకున్నాం కదా. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామండి. దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం. ఇందులో నేను ఒక 1/2 కిలో వరకు బెల్లం వేసుకుంటున్నాను. 1/2 కిలో బెల్లానికి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, 1 గ్లాస్ వాటర్ వరకు వేసుకుంటున్నాను. బెల్లం అంతా కరిగిపోయేంత వరకు మనం మరగనివ్వాలండి బెల్లాన్ని. చూసారు కదండి, పాకం అయితే బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను మళ్ళీ స్టీమర్లో వేసుకుని వడకెట్టేసుకుంటానండి నేను పాకాన్ని. ఎందుకంటే పాకంలో నలకలు బెల్లంలో కొంచెం ఏ ఒకటి ఉంటాయి కదండి, ఇసుక లాంటివి ఉంటాయి కదా, అవన్నీ పోవాలంటే ఇలా కొంచెం స్టీమర్లో వేసుకుని వడకెట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, నలకలు చూడండి ఎలా వచ్చిందో. చూసారు కదా, ఇవన్నీ పోవాలంటే ఒకసారి వడకెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఇంకొక పొంగు వచ్చేంత వరకు ఇవ్వాలి. ఇది పాకం అయితే మరిగిపోయింది అనమాట. మనం ఎక్కువగా తీగపాకం వచ్చేంత వరకు పాకాన్ని మరగబెట్టవలసిన అవసరం లేదండి. జస్ట్ ఇలా గట్టిగా వేసుకుని ఇలా కొంచెం జిగటగా ఉంటే సరిపోతుంది అనమాట. మనకు పాకం అయితే వచ్చేసిందండి. దీన్ని తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటానండి. కప్పులో వాటర్ వేసుకుని కొంచెం పేపర్ మీద వేసుకుని ఇలా పేపర్కి వాటర్ని అంటించాలన్నమాట. అంటించిన తర్వాత కొంచెం గార్లిక్ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వరకు మనం పిండిని తీసుకుని ఇలా పేపర్ మీద ఒత్తుకోవాలన్నమాట. మనకు చిన్న గారెలు కావాలంటే చిన్న చేసుకోవచ్చు, అలానే పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు అండి. చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకోవాలి. కడాయిలో నాకు 5 గారెల వరకు పట్టినాయి. 5 గారెల వరకు వేసుకున్నాను. ఇలా మీకు ఎన్ని ఆయిల్ కావాలంటే అన్ని ఆయిల్ వరకు వేసుకుని పక్కన పెట్టుకోవాలన్నా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా తిరిగేసుకోవాలండి గారెల్ని. 1 సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2 to 3 టైమ్స్ వరకు కొంచెం అటు ఇటు కలుపుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఒక 1 సైడ్ అయితే ఫ్రై అయిపోయింది. ఇంకొక సైడ్ తిప్పుకుంటామండి. మళ్ళీ ఇంకొక సైడ్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ తిప్పుకొని కొంచెం కలర్ మంచిగా రావాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు గారెలు తీసేసుకుందాం. కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చేసేంత వరకు ఇలా కొంచెం పట్టుకుని ఉంటుంది. చూసారు కదండి, ఇప్పుడు వేడివేడి పాకంలో ఈ గారెలు వేసేసుకోవాలన్నమాట. పాకం అసలు చల్లరకూడదండి, వేడివేడిగా ఉండాలన్నమాట. పాకం చల్లారిపోయిందంటే గారెలకి పీల్చుకోవండి. పాకం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే గారెలు ఇలా వేసుకోవాలి. గారెలు వేడిగా ఉండాలి, అలానే పాకం కూడా వేడిగానే ఉండాలండి. అస్సలు చల్లారిపోవద్దు, అది మాత్రం కొంచెం చూసుకోండి. చూసారు కదండి, నా స్టైల్లో అయితే మినపప్పు బెల్లం అయితే ప్రిపేర్ చేస్తానండి. నాకైతే చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా వచ్చిందండి. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తానండి.
పాకం అయితే మాత్రం బెల్లం భలే పట్టిందండి. జిలేబీగా ఉన్నాయన్నమాట చూడడానికి అయితే. నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలో కరిగిపోయింది అనమాట. అంత సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి. చూసారు కదండి, తప్పకుండా నా స్టైల్లో మీరు కూడా బెల్లం గారెలు ఇలా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు మీ సుజీ. బాయ్.